40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. నీకు సాటి అయిన వాడు ఒకడును చాలు. మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్య కార్యాలు 2, మా ఎడల నీకున్న తలంపులు. ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలు, మన ఎడల ఆయనకున్న తలంపులు 2 కూడా ఎలా ఉన్నాయంట? బహు విస్తారమైన ఆశ్చర్య కార్యాలు ఎందుకు చేశాడంటే బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. అసలు ఆశ్చర్యమును జరిగించేదే ఆయన తలంపుని జరిగించడానికి. ఒక వస్తువుని దాన్ని వెలపెట్టి కొని తీసుకొచ్చాను. దాని విషయంలో ఏంటది? ఆశ్చర్యం. ఆశ్చర్య కార్యం దాని జీవితంలో ఎందుకు చేశానంటే ఒక ప్లాన్ ఉంది నాకు. ఆశ్చర్య కార్యము చేశాక తలంపు లేదు, తలంపు ఉంది కాబట్టి ఆశ్చర్యకార్యం. ఎవరైనా ఒక డ్రాయింగ్ బొమ్మ వేసేటప్పుడు వేసేసాక పిక్చర్ని చూస్తాడా? వేయక ముందే పిక్చర్ని చూస్తాడా? ఆ పిక్చర్ రావడానికి అది ఏమేం కావాలి? పెన్సిల్ ఉండాలి, స్కెచ్ ఉండాలి, పేపర్ ఉండాలి, వేయడానికి మనిషి ఉండాలి. డ్రాయింగ్ అలా రావడానికి కారణం ఎవరు? పేపరా, పెన్నా, పర్సనా? చూడడానికి పేపరు జస్ట్ నార్మల్ పేపర్ అంతే, గాలి ఊగుతుంది, వాటర్ పడితే తడిచిపోయి ఏమవుద్ది? ముక్కలు ముక్కలు రాలిపోద్ది. కానీ అలాంటి పేపర్ని అనేక మంది చూడగలిగిన విధంగా డెకరేషన్ చేశాడు. కారణం ఎవరు అంటే పర్సన్. పోనీ పర్సన్ ఉంటే కార్యం జరిగిపోద్ది అంటే లేదు, పేపర్ ఉంటేనే జరుగుతుంది. పేపర్ చాలా దీన్ని ఆకర్షించింది అనుకోండి, అది ఒక కొంత వెళ్ళకి అమ్మబడుతుంది. ఎంత అమ్మబడుతుంది? మ్యాక్సిమం డ్రాయింగ్ని బట్టి. ఒక డ్రాయింగ్ అయితే ఎంతవరకు ఉంటుందంట? ₹1,00,000 వరకు వెళ్ళిందంట. 1,00,000 ఒకటైతే ఎన్నో మిలియన్లు అమ్మబడిందని చెప్పారు. మరి అన్ని మిలియన్లకి అది కొనబడిందంటే విలువ దేనికి అసలు? పేపర్దా, స్కెచ్దా, దాని మీద ఉన్న బొమ్మదా? విలువ దేనికి వచ్చిందంటే పేపర్ కాదా, స్కెచ్ కాదు, ఆ బొమ్మకి. కానీ ఆ బొమ్మ ఉండాలంటే పేపర్ ఉండాలి. అంటే ఆ బొమ్మనైనా దాచుకోవడానికి ఖచ్చితంగా ఏం చేస్తారు? ఇప్పుడు ఆ పేపర్ ప్లేస్లో ఎవరున్నారంటే మనం ఉన్నాం. డ్రాయింగ్ వేసిన పర్సన్ ఎవరంటే యేసు ప్రభుగా ఉన్నారు. ఆయనకి ఒక తలంపు ఉంది. ఇప్పుడు అది పేపర్ మీద పెట్టి రాసే ముందు ఆ పేపరు గాలికి ఎగిరేదే. ఒక్కొక్కళ్ళు చింపేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు పడవలు చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు ర్యాకెట్లు చేస్తారు, ఒక్కొక్కళ్ళు పొయ్యి అంటిస్తారు, పొయ్యి అంటించడానికి ఉపయోగిస్తారు. కొంతమంది ఏం చేస్తారు? టిష్యూస్గా వాడతారు వాటిని. కానీ కొన్ని పేపర్లు మాత్రం లక్షల ఖరీదు చేస్తున్నాయి. అవండి అసలు కారణం ఏంటి అంటే ఆ పేపర్ మీద ఉన్న డిజైన్, ఆ బొమ్మ, ఆ ఆర్ట్కే వచ్చింది ఆ విలువ అంతా. ఆ ఆర్ట్కి రావడానికి అసలు ఎవరు కృషి చేశారు అంటే పెన్ను, పేపరు ఇవి ఎలా ఉన్నప్పటికీ కూడా పర్సన్ మైండ్లో. అంటే ఆ వేసే మనిషికి ఒక ఆలోచన వచ్చింది, దానికోసం ఏం కావాలి? పెన్ను కావాలి. దానికోసం ఏం కావాలి? పేపర్ కావాలి. అవి వెతుకుతున్నాడు. పేపర్ ఈయన మైండ్లో లేదు, పెన్ ఈయన మైండ్లో లేదు, ఆర్ట్ ఈ మైండ్లో ఉంది. ఆ పేపర్కి వచ్చే ఘనత అంతా దేనికి సంబంధించిందంటే ఆ డ్రాయింగ్కి సంబంధించింది. ఇప్పుడు ఆ డిజైన్ దాని మీదకి రావాలి అంటే ఆ డిజైన్ వేసి ఆయన చేతిలో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ డ్రాయింగ్ వేసే దాంట్లో ఎవరిది ఎక్కువ పని ఉంది? చెప్పాలంటే నన్ను తీసుకెళ్తే తీసుకెళ్ళు అంటది పెన్ అంతే, గీస్తే గీసుకో అంటది అంతే పేపరు. స్ట్రెస్ అంతా ఎవరు తీసుకోవాలి? ఆలోచన అంతా ఎవరు చేయాలి? అంటే ఖాళీగా ఉన్న పేపర్ మీద ఒక ఆర్ట్, ఒక డిజైన్ రావడానికి ఎంత మైండ్ పెట్టాలో చూడండి. దేనికి ఏ కలర్ వేయాలి? పెన్నుతో రాయాలా, స్కెచ్తో రాయాలా, పెన్సిల్తో రాయాలా? ఎంత ఆలోచన చేస్తాడో. పెన్ ఏంటి మ్యాక్సిమం నేను రెడీగా ఉన్నాను, వాడుకుంటే వాడుకో, తీసుకుంటాడు, గీసుకుంటాడు, పెట్టేస్తాడు అంతే. అంటే పెన్ను ప్రమేయం కూడా లేదు అక్కడ. అలాగని పేపర్ చెప్పలేదు నువ్వు ఇలాగి 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 అని. అంటే ఆలోచన, తలంపు, గురి, పనితనం సమస్తము ఎవరిది ఎక్కువ పని జరుగుతుందంటే పర్సన్ది. అంటే దేవుణ్ణే పని ఎక్కువ ఉంది. మరి నీ నా పని ఏంటి? ఆయన ఒక బొమ్మ గీద్దామన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేని మీద గీద్దాము అంటే నేనున్నాను ప్రభు చెప్పగలడమే మన పని అంతే. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? దీనికే డబ్బాలు కొట్టేసుకుంటాం. నిలబడలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం, వండలేకపోతున్నాం. ప్రభా మా వల్ల అవ్వట్లేదు నాయన, ప్రభా ముందుకు సాగలేకపోతున్నావు నాయన, వెనక్కి వెళ్ళిపోతున్నావు నాయన. ఆ సాతానుగాడు ముసుగులోంచి నువ్వు బయటపడటానికి వాక్యం ఉంది. ఆ వాక్యం చదువుకుంటే సాతానుడు క్లియర్గా కనబడతాడు నీకు. ఆ క్లియర్గా కనబడినప్పుడు ఆయన ఏం చేస్తావు? ఇప్పుడు పురుగులంటే కనబడకపోతే ఏం చేయలేవు, కనబడితే ఏం చేస్తావు? వీడియో తీసుకుంటావా? ఎలా కొడుతుంది ఏంటి అని వీడియో తెస్తావా? మొన్న దోమ కొడుతుంది నన్ను, దోమ కుట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను.
స్లో మోషన్లో అది ఎలా తింటుంది అని తీద్దాం అనుకున్నా. అప్పటికి ఏమవుతుంది నాకు, మామూలుగా కాదు, సెల్ ఫోన్ అలా పక్క పెట్టి దబ్బుని కొడేసిన అంతే. నువ్వేమన్నా బొమ్మ వేసేసి ప్రభు దాని మీద గీయని చెప్తావేంటి నువ్వు? లేదా పెన్నలాగా అయ్యో నేనే గీయాలి, ఏం చేయాలి ఇంకొంటే చాలంతే. నీకు ఆత్మీయ జీవితం పట్ల ఆశ అనే ప్రాణం ఉంటే చాలు. మొదటి ఆదాము మొదటి అవ్వలాగా చచ్చిపోయే పరిస్థితి అయితే పండు తినేసి ఎవరేం చేయలేరు. చూడండి, ఖరీదైన పెన్నులు కూడా ఇంకా అయిపోతే ఏం చేస్తారు, పక్కన పెడతారు. అవసరమైతే దాంట్లో రీఫిల్ తీసి ఇంకో కొత్తది వేస్తారు, లేదా పక్కన పెట్టేసి ఇంకోటి తెస్తారు. ఇంకా అయిపోవడమే తప్ప ఇంకా అవ్వలేనంత వరకు కూడా ఇంకో రెడీగా ఉంచుకుంటే చాలు. ప్రభా నాలో ఆశ ఉంది అంటమే చాలు, ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను అంటమే చాలు. నువ్వేం చేయక్కర్లేదు, నేనేం చేయక్కర్లేదు. ఆయన తలంపు కలిగి ఉన్నాడు. తలంపులు నీవి కాదు, తలంపులు ఎవరివి? నేను ఇదివరకు ఏం చేయాలి, దేవుడి కోసం ఏం చేయాలి, దేవుడి కోసం ఏం చేయాలి, దేవుడి కోసం అది చేయాలి, వాడబడిపోవాలి అని చాలామంది అంటే అప్పుడు నేను అనుకున్నాను, నేనేం చేయాలి ప్రభా, నేనేం చేయాలి ప్రభా, నేను ఎలా వాడబడాలి ప్రభా అని ఆలోచన చేస్తున్నాను. అప్పుడు దేవుడు చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, వాడబడాలి, వెళ్ళిపోవాలా, ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిన్ను నియమించింది నా కోసం. అంటే ఆయనతో గడపడమే వాడబడ్డం. మనం ఏం చేస్తాం? పబ్లిష్ అవ్వడానికి, పాంప్లెట్లో ఫోటో వెళ్ళడానికి, డెవలప్ అవ్వడానికి, యూట్యూబ్లో మన ఫేము మారుమ్రోగిపోవడానికి నానా తిప్పలు పడుతూ ఉంటాం. ఆడుకో ప్రభు, అక్కడికి తీసుకెళ్ళి, అక్కడికి ఇక్కడికి ఎందుకు తీసుకెళ్ళాలి? అమెరికా తీసుకెళ్ళిపో, ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళిపో, ఇతర దేశాలు తీసుకెళ్ళిపో, ఎందుకు తీసుకెళ్ళాలి? అందరూ వాడబడుతున్నారు, సో నేను కూడా వాడబడాలి. అందరూ పబ్లిష్ అవుతున్నారు, సో నేను కూడా పబ్లిష్ అవ్వాలి. ప్రభా ఇక్కడ వీళ్ళు వాడబడుతున్నారు, వాళ్ళు వాడబడుతున్నారు, నేను కూడా అసలు ఆ ఆలోచన ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడే దేవుని చిత్తంలోంచి బయటికి వెళ్ళిపోయాం మనం. అసలు దేవుని పర్పస్ ఏంటి, దేవుని ప్లాన్ ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, మన ఎడల కలిగి ఉన్న ఆయన తలంపులేంటి? నువ్వు అక్కడికెక్కడికో గిర్రమని తిరియడం కాదు, ఆయన సన్నిధిలో ఉండడమే. ఆయనే వచ్చి మాట్లాడతాడు. మోషే కొండపైకి వచ్చి, బాబోయ్ 20 లక్షల మంది వచ్చారు, ఏం చేయాలి? 6 లక్షల కలప అంటే మామూలు కాదు, మొత్తం మీద 10 లక్షల వరకు ఉన్నారు జనం. అయ్యి బాబు వీళ్ళందరికీ ఏం చేయాలి? డబ్బులు ఎక్కడి నుంచి చేయాలి, ఫుడ్ ఎక్కడి నుంచి చేయాలి? గిర్రమని తిరగలేదు ఆయన. వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. ప్రభా తీసుకురమ్మన్నా ఏంటి ఆయన అంటే, నువ్వు పైకి వచ్చా అన్నాడు. వీళ్ళందరిని అర్ధాంతరం వదిలేసి వచ్చా అన్నాడు. అంతే. ప్రభా నేను వచ్చేస్తే ఇక్కడ విగ్రహం తయారవుతుందని నీకు తెలీదా? తెలుసు, అయినా పైకి వచ్చాయి. మరి విగ్రహం తయారవుతుంది అన్నప్పుడు ఇక్కడ 20 లక్షల మంది ప్రజలు ఇద్దరే వెళ్తారా? కానాను, మిగిలిన ఎవరు వెళ్ళరాకపోయినా సరే నువ్వు పైకి వచ్చాయి. ఎందుకు వచ్చేయాలి ప్రభా? నేను తీసుకొచ్చాననే భయం ఉన్నవాడు నువ్వు నా కోసం ఎలా కనిపెట్టుకున్నావో వాళ్ళు కూడా నా కోసం అలా కనిపెట్టాలి. అలా కనిపెట్టలేనోడు ఎప్పటికైనా దూరం అవుతాడు. ఆడో కారణం ఎత్తుక్కుంటాడంతే, మోషే లేడు అందుకే విగ్రహం వచ్చిందని. మోషే లేకపోతే ఏంటి? ఫస్ట్ నుంచి నువ్వు ఎవరికి ప్రార్థన చేసావు? మొదటి నుంచి ఎవరికి మొరపెట్టావు? ప్రభా ఈ బానిసత్వపు సంఖ్యలు తెంచివేయ్యా, ఈ ఐగుప్తులోంచి మమ్మల్ని విడిపించని ఎవరికి మొరపెట్టావు? దేవుడు స్పష్టంగా ఏమన్నాడు చూడండి, నిర్గమకాండంలో ఏమన్నాడు అక్కడ 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు. అంటే ఎవరికి మొరపెట్టారు వాళ్ళు? ఎవరికో మొరపెట్టి దీని వచ్చి ఉంటాడా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాను, నా సమస్య కోసం నేను అడగకుండా అందరిని అడుగుతున్నాను, నువ్వు వచ్చి నా దగ్గర ఉన్నాయని ఇస్తావేంటి? ప్రయత్నం చేసుకున్నాడు కదా, చేసుకొని నా దగ్గరకు వచ్చాక అప్పుడు ఇద్దాం అంటే డబ్బు ఉంది నీ దగ్గర, కానీ నువ్వు ఇవ్వవు. ఎందుకని? కొంతమంది విషయంలో అయితే అడగకపోయినా ఇస్తాం మనం. మరి ఇక్కడ ఎందుకు అడగలేదని అనుకుంటున్నాం అంటే వాళ్ళ మన దగ్గరికి రావాలి, ఆ ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే నా దగ్గరికి రావాలి. మనిషి అనుకోవడం అది గర్వం, దేవుడు అనుకోవడం అది ఆకలి. దేవుని మన ఎడల ఆయనకున్న ఆశ, నా పిల్లలు నాతో. ఇప్పుడు దేవుడు ఎవరు మొర్ర పెడితే విన్నాడు? దేవుని దగ్గర విచారణ చేయడం మానేసి బయలు దగ్గర విచారణ చేశారట బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు. అందుకేం చేశాడు? నా యొద్ద విచారణ చేయని వాడికి శాపం వస్తుంది అన్నాడు. అంతే. అంటూ ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేశాడని కదిలాడైనా? దేవునికి మొరపెట్టినప్పుడు మోషే లేడని విగ్రహం తయారు చేయడం ఏంటి? వారు మొరపెట్టింది దేవుడికి, మోషే వచ్చి ఏం చెప్పాడు? నేను వచ్చాను మిమ్మల్ని విడిపించడానికి అనలా. మీరు ఎవరికైతే మొరపెట్టారో యెహోవా ఆ దేవుడు నన్ను మీ దగ్గరికి పంపాడు, ఆయన పేరు ఉన్నవాడని చెప్పాడు. అంతే. అవునా, మేము మొరపెట్టిన దేవుడు మా ప్రార్థన ఆలకించాడు. అవును, మీరు మొరపెట్టిన దేవుడే మీ ప్రార్థన ఆలకించాడు. అయితే మేము మా దేవుని మాట వింటాం. మరి ఎవరు లేరని విగ్రహం తయారు చేశారు? ఆయన ఇల్లోడు ఏమయ్యాడో తెలియదులే. మరి దేవుడు 430 సంవత్సరాలు మీతో లేడాయన? ఈ 40 రోజులు నడిపించిన మనిషి లేడని నువ్వు కొత్త విగ్రహం తయారు చేసావు. నువ్వు వేరే మోషేని తయారు చేయలేదు, వేరే దేవుడినే తయారు చేశారు. నడిపించేవాడు లేడు, మాకు నడిపించేవాడు కావాలని ఎన్నుకోవడం వేరు,
ఇంకా చెప్పాలంటే అప్పటికి ఎవరున్నారు మోషేతో పాటు? అహరోను ఉన్నాడు కదా. ప్రతి మాట అహరోను చెప్పాడు. అయ్యా మోషే లేకపోతే ఏముంది అహరోనా? దేవుని మాట నువ్వు కూడా మాట్లాడావు కాబట్టి నువ్వు కూడా మమ్మల్ని నడిపిస్తావు, ఏం చేయమంటామని అడగడం పోయి వెళ్ళిన మోషే ఏమయ్యాడు అంటే మోషే కోసం మొరపెట్టారు వీళ్ళంతా. విగ్రహం తయారవ్వడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడగడం మానేశారండి, అంతే. అదొకటే. నేను ఆ పేపర్ మీద డ్రాయింగ్ వేయాలని తలంపు నాకు ఉంది, నువ్వు వేసేసుకో అన్నాడు ఎప్పుడైనా ఎవడైనా? ఏ మనిషి అని అంటాడా? తలంపు ఉన్నవాడే వచ్చి పని జరిగిస్తాడు. మన ఎడల తలంపులు ఎవరికి ఉన్నాయి అంటే పని ఎవరు జరిగించాలి? మరి ఆయన జరిగించాలంటే ఏం కావాలి? పేపర్ పెన్ కావాలంతే. కష్టమా? ఇప్పుడు దాన్ని స్పిరిచువల్ గా మార్చుకుని చూసుకోండి మీరు. తలంపు దేవుడిది, పని దేవుడిది, రిజల్ట్ కూడా దేవుడు ఇవ్వాలి. మనం ఏం చేయాలి? ఓరకనే నిలుచుండి. ఎక్కడ? ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ అది. ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఏం నెరవేరుతుంది? అక్కడ ఉన్నాం అనుకోండి, ఏం నెరవేరుతుంది? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, లెక్కకు మించి ఉన్న ఆయన తలంపులన్నీ నెరవేర్చబడతాయి. ఇప్పుడు తలంపులన్నీ నెరవేర్చబడాలంటే నేను ఎలా చేసేయాలి? నువ్వెందుకు మళ్ళీ తలొస్తున్నావు పక్క నుంచి? నేను ఎలా వెళ్ళిపోవాలి? నువ్వెందుకు తలొస్తున్నావు మళ్ళీని? పనికి పిలిచినోడు ఆయన. నువ్వు ఆయనతో ఉంటే నిన్ను ఏ రకంగా డిజైన్ చేయాలన్నది ఆయన పని. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలో తెలుసా? ఏకదాటిగా ప్రార్థన గదిని మనం సిద్ధపరచుకోవాలి. ఇంకా అది తప్ప ఇంకొక అసలు పరిస్థితి లేదంతే మనకి. పేపర్ మీద డ్రాయింగ్ వేయాలంటే పేపర్ ఎక్కడ ఉండాలి? గాల్లో ఉండాలి. ఒకదానికి నువ్వు ఒక గదికి అలవాటు అయిపోయి ఉండాలి, అప్పుడు వచ్చి డిజైన్ చేస్తాడు. ఒక గదికి నువ్వు ఎప్పుడైతే ఒక అతుక్కుపోయి ఉంటావో అప్పుడు వచ్చి డిజైన్ చేస్తాడు. ప్రాణం ఉందా? ఇంకుందా? చూడండి, డ్రాయింగ్ వేసే పేపర్కి జీవం లేదు, వేస్తున్న పెన్నుకి జీవం లేదు, వేయబడిన ఆర్ట్కి జీవం లేదు, కానీ వేసిన ఆయనకు ఉంది. దాన్ని బట్టి దానికి ఘనత వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు నేను ఆ పలానా పెన్నుతో వేశానంటే అందరు అలాంటి పెన్ను కొనుక్కుంటారు. నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను. నీ ప్రాణానికి విలువ లేదు ఏమండి, కానీ వేసిన ఆయనలో నిత్య జీవం ఉంది. అది ఎప్పుడైతే వేసాడో మనలో నిత్య జీవం, జీవం కాదు నిత్య జీవం ప్రవహించింది. ఎనీ టైం మనం తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది దేవుని ఆలోచన. ప్రభా తలకే నువ్వు వేసే కాబట్టి ఓ చెయ్యి నేను వేస్తాను, ఇంకో చెయ్యి పెన్ను వేస్తుంది అంటదా పేపర్? ఎక్కడైనా మనిషితోటి తలకే వరకు ఇచ్చాడు, అంతే. మిగిలిన నేను సెట్ చేస్తాను ప్రభా. నువ్వు ప్రాణం ఇచ్చావు కదా, రక్షణ, నీ శిరస్త్రాణం ఇచ్చావా, మిగిలిన నేనే ధరించేసుకుంటాను, నువ్వు అక్కడే ఉండు. సవగ్గా దొరికేతాయి మార్కెట్లో. నేను వెళ్ళానంటే పోగులు ఎడతారు కదా, ఆ పోగులు తీసుకొచ్చేస్తాను. ఈ సంఘం యొక్క ఊహల్లో ఉంది కాబట్టి దేవుడికి చోట్లేదు. అందుకే సంఘము ఎక్కువ ఇబ్బంది పడిపోతుంది, స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. నా వల్ల కావట్లేదు, నీ వల్ల ఎందుకు కావట్లేదు? అసలు నేను ఎవడు చేయమన్నాడో? దేవుడు ఏం చేయమన్నాడో? నాతో ఉండు. ఎవడో తీసుకురాలేని, ఎవరి వల్ల సాధ్యము కానీ ఎవరు తీసుకురాలేని, ఎవరి వల్ల సాధ్యం కాలేని ఆజ్ఞల్ని మోషే తీసుకురావడానికి కారణం ఒకటే, ఆయనతో గడపడం. అసలు పరలోకంలో ఉన్న దేవుని తలంపులు నెరవేర్చబడ్డానికి భూమి మీద ఏం జరగాలో అసలు ఎవరికి అర్థం కాలేని పరిస్థితిలో వాటన్నిటిని భూమి మీద జరిగించింది ఎవరంటే యేసుప్రభు. కారణం ఏంటంటే ప్రార్థన. అంటే క్రైస్తవులుగా, దేవుని రక్తము చేత కడగబడిన వారముగా, దేవుని పిల్లలుగా మనకున్న ఒకే ఒక బాధ్యత ఏంటంటే ప్రార్థనా గది. చూడండి, ఏదైనా వస్తువు వాడకపోతే అదేమవుద్ది? ప్రార్థన గదిని వాడకపోతే ప్రార్థన గది కూడా తుప్పట్టుపోద్ది. తర్వాత నువ్వు వెళ్ళి మోకరిద్దామన్నా అక్కడి నుంచి ఏమొస్తాయి? క్రిములు, కీటకాలు అందులోంచి వస్తాయి. కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఆ గదిలో ఉండలే. పెట్టుకున్నారా గది? అంటే గది అంటే సపరేట్గా ఇప్పుడు గది ఏమైనా ప్లాన్ చేయమని కాదు, ఒక మూల, ప్రార్థన కోసం ఒక మూల. మాట్లాడితే నీ కళ్ళు దాని వైపే తిరగాలి, మాట్లాడితే నీ కళ్ళు దాని వైపే ఉండాలి, కేవలం నీ వైపు దాని వైపు తిరిగిపోవాలంతే. ప్రార్థనకి ఎప్పుడు వెళ్ళాలి, ప్రార్థనకి ఎప్పుడు వెళ్ళాలి. ఒకేసారి 50 అధ్యాయాలు చదవలేవు. అలా పనిచేసి వచ్చి 2 అధ్యాయాలు చదువు, ఇలా పనిచేసి వచ్చి ఇంకో అధ్యాయం చదువు. ఆ రకంగా ఏమవుతుంది? చదివినట్టు ఉండదు, బైబిల్ చదివేస్తావు. విసుగుదల రాదు, అందులో ఉన్న మ్యాటర్ ఏంటో నువ్వు ఇది చదివేసి అలా ఎల్లులోపు అవన్నీ మైండ్లో తిరుగుతావు ఉంటాయి. నీకు ఏదైనా ఒక పని చేసే ముందు ఒక 2 అధ్యాయాలు చదివేసి వెళ్ళిపో. మళ్ళీ ఆ పని అయిందో మధ్యలో ఏదో చూడండి, కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఉండరా, కాసేపు మంచిలు తాగుతాను, అలా కాసేపు మంచిలు తాగినట్లుగా బైబిల్ చదవాలి.
కాసేపు రెస్ట్ తీసుకుంటానంటే మోకరించి ప్రార్థన చేయాలి 5 నిమిషాలు 10 నిమిషాలు. ఓ ప్రేరేపణ ఇచ్చేస్తాడు దేవుడు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే. ఒక తలంపు ఇచ్చేస్తాడు, ఆ తలంపుని బట్టి వెంటనే వెళ్ళిపోయి, ప్రభా ఆయన కోసం మర్చిపోయిన ఆయన ప్రార్థన చేయడు, ఇదిగో ప్రార్థన చేస్తున్నాను ప్రభా, బిడ్డను దర్శించిన ఆయన, ఆమె వచ్చేంతే అయిపోయింది. మళ్ళీ తలంపిస్తాడు, మళ్ళీ తలంపిస్తాడు. ఎప్పుడైతే ఈ తలంపులు ఇస్తాడో అసలు దేవుడు వాడుకోవడానికి నీకు నాకు ఇచ్చే మొట్టమొదటి సూచన ఏంటంటే ప్రార్థనే. వాళ్ళ కోసం ప్రేరేపణ, వీళ్ళ కోసం ప్రేరేపణ. ఎందుకంటే ప్రార్థన చేయడానికి. ఆ ప్రేరేపణ నువ్వు అనుచుకున్నావా, నీ వాడబడడానికి దేవుని పని కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ మార్గాన్ని నువ్వు తుడిపేసుకుంటున్నావు అంతే. కనబడని నీకు గలిబిలైపోతున్నాను నాయన, ఇబ్బంది పడిపోతున్నాను నాయన. కారణం ఏంటి? మార్గమే తుడుచుపట్టు పడిపోయింది. హల్లెలూయా. తలంపు ఆయనది. చెప్పండి ఎవరిది? ఇప్పుడు ఎవరిని వాడుకుంటాడు దేవుడు? కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేయక్కర్లా, పెద్దగా నిలబడితే చాలు వాళ్ళకి ధైర్యం కుటుంబంలో. అవునా కదా? అంటే వాళ్ళ ద్వారా పని ఏం జరగకపోయినా నిలబడితే చాలు. అంటే వాళ్ళ ద్వారా ఏం జరుగుతుంది? ఎవరైనా పెద్దోళ్ళు చనిపోతే, అంటే మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీకు ఎవరికైనా చనిపోయి ఉంటే, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, దిక్కుపోయినట్టు ఉంటుంది. ఎవరైనా చనిపోతే ఏం చేస్తావు? పెద్ద దిక్కు బలము, నువ్వు చేయగలుగుంటే కూడా ఆధారం. అంటే వాళ్ళు ఉంటే చాలు, నువ్వు నిలబడితే చాలు, అనేక మంది నిలబడతారు నీ ద్వారా. నువ్వు నిలబడితే చాలు, అనేక మంది ఇన్స్పైర్ అవుతారు నీ ద్వారా. నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? ఇది కాదు, ఏదో చేసేయాలి. ఏం చేయాలి? ఆలోచన అయింది, పని అయింది, మార్గం అయింది, నడిపింపు అయింది. నువ్వేం చేయాలి? ఆయన పాదాల దగ్గర మోకరిస్తే, ఆయన పాదాల దగ్గర ఒదిగి ఉంటే ఏం చెయ్యాలో దర్శనమిస్తాడు, ఎలా చేయాలో ఆలోచనిస్తాడు, చేయడానికి నడిపింపిస్తాడు. ఈ 3 లేకుండా మనం ఏదైనా చేయగలమా? ఈ 3 జరగాలంటే ఆయన ఇవ్వాలా? నీకు సపరేట్గా ఎవరైనా ఎత్తున్నారా? డిమార్ట్లో సపరేట్గా అమ్ముతున్నారేంటి అన్నిటితో పాటు? అమ్మరు, ఆయనే ఇవ్వాలి. ఇంకా బతుకున్నావా, ఇంకా సంఘములో ఉన్నావా, ఇంకా నోరు తెరిచి యేసయ్య అని పిలవగలిగిన ఓపిక నీకుందా? అయితే నీ ద్వారా దేవుని పని ఉంది. ఇంకా అది జరగాలి, అది నెరవేరాలి అంటే ఒకటే, నువ్వు గదిలో ఉండడమే తప్ప బయటికి రాకూడదు. ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ప్రార్థన గది కోసమే సిద్ధపరచుకో. ప్రతిదీ ప్రార్థన. మాట్లాడడం వేస్ట్ అండి. నిజంగా అందరూ మోసగాళ్లే, లోకమంతా మోసమే. మాటలతో సరిపెడతారు. ఆత్మీయులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, ఇంకా చెప్పనా కట్టుకున్నవారైనా కన్నవారైనా, ఎవరైనా సరే. ఎవరు చెప్పండి? నిజాయితీ లేదు లోకంలో. యేసు ప్రభు దగ్గర మాత్రమే నిజాయితీ ఉంది. ఆ యేసయ్యతో గడపనంత వరకు నీకు కన్నీళ్ళు తప్ప ఇంకేమి రావు. నీకు మిగిలేది ఏంటంటే కన్నీళ్ళు ఒకటే. కానీ దేవుని దగ్గర ఉంటే కన్నీళ్ళు ఉంటాయి, కానీ ఇందులో జీవం ఉంటుంది, అందులో మరణం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తలంపు ఆయనది, ఆలోచన ఆయనది, నిర్ణయం ఆయనది. మనం ఏం చేయాలి? ఇర్మియా పుస్తకం 4వ వచనం 1వ అధ్యాయం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. బైబిల్ స్కాలర్స్ చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలుగా డివైడ్ చేశారు. పెద్ద ప్రవక్తలు ఈయనొకడు ఇర్మియా. చాలా ప్రవచన వాక్యాలు ఇర్మియా వాక్యాలు అంటారు మ్యాక్సిమం. ఇప్పుడు ఇర్మియాతో దేవుడు ఏం చెప్తున్నాడు? గర్భములో ఉండగానే. ఎక్కడ? ఓహో, అందుకు ఆ ప్రవక్త అయింది అంతేనంటారా? రైట్. మరి నిన్ను నన్ను ఎప్పుడు చూశాడు? గర్భంలో ఉన్నప్పుడు చూశాడా? జగత్తు పునాది లేదు అంటే తల్లి గర్భంలో చూసిన ఆయనే ప్రవక్త అయితే, జగత్తు పునాది వేయబడక ముందే చూసిన మనమేమవ్వాలి? తల్లి గర్భములో చూశాడు. ఎవరిని? తల్లి గర్భంలో చూసినందుకు ఏమైపోయాడు ఈయన? పెద్ద ప్రవక్తలు ఒకటిగా అయిపోయాడు. తల్లి గర్భంలో ఉండగా చూసినందుకు ఈయన ప్రవక్త అయితే, మరి మనల్ని ఎప్పుడు చూశాడు? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు చూశాడా? జగత్తు పునాది వేయబడక మునుపే. తల్లి గర్భంలోంచి నువ్వు బయటికి రావడానికి 9 నెలల్లో బయటకు వచ్చిన నేను నీతో మాట్లాడడానికి మహా అయితే 5 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు వేసుకో. అరే 10 సంవత్సరాల 9 నెలలు, మించుమించు 11 సంవత్సరాలకే ఆయన చూసిన చూపు నిన్ను ప్రవక్తగా మారిస్తే, జగత్తు పునాది వేయబడక ముందే చూసిన చూపు నిన్నేం చేయాలి? నేను ఎలా మార్చాలి? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూసినందుకు ఈయన ప్రవక్త అయిపోయాడండి. మా అయితే 11-15 సంవత్సరాలు వేసుకుంటూ పోయి 15 సంవత్సరాల వెయిటింగ్కే ప్రవక్త అయిపోతే, మరి మనం ఎన్ని సంవత్సరాలు? మానవుని ఆయుష్ ప్రారంభమే 6000 సంవత్సరాలు. అంతకుముందు
కొంతమంది శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అవుతుంది ఈ భూమి పుట్టాలని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమవుతుందో మనకి తెలియదు, కానీ అన్ని వేల కోట్ల సంవత్సరాలు అయితే పోనీ దాన్ని పక్కన పెట్టండి. దానికి ముందే, జగత్తుకి పునాది వెయ్యక ముందే దేవుడు మనల్ని చూశాడు. నీ గురించిన నిరీక్షణ, నీ ఎడల ఆయనకున్న ఆలోచన ఎన్ని సంవత్సరాలది? ఇర్మియాని 15 సంవత్సరాల నిరీక్షణకే ప్రవక్తని చేసేస్తే కొన్ని కోట్ల సంవత్సరాల నిరీక్షణ నీ మీద. నిలబడలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, నన్ను ముందుకెళ్ళలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు తెలుసా? దేవుడు చెప్పిన డిజైన్ నువ్వే చేసేద్దాం అనుకుంటున్నావు, అందుకే ముందుకెళ్ళలేకపోతున్నాను, నీ వల్ల అవ్వట్లేదు. మోషే పైకి రా, అయ్యి బాబాయ్ ఆజ్ఞలు ఎలా తీయాలి, ఎలా రాయాలి, అవన్నీ నీకెందుకు, నువ్వు పలకలు తీసుకుని రా అంతే. ఏం తీసుకుని రావాలి? మనకు అదే సెట్ అవుదాం. ఆయన తీసుకురమ్మన్న హృదయంతో మనం వెళ్ళాం, మనమే చిత్రీకరించేసుకుని ప్రభా నీకోసం ఎలా చేసేద్దాం అనుకున్నా, నీకోసం అలా నువ్వేం చేస్తావు? అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు అనుకున్న చేయడానికా, నేను అనుకున్నవి నీ చేత చేయించడానికా? మరి దేవుడు అనుకున్నవి నీ చేత చేయించాలంటే దేవుడు అనుకున్నవి నీకు తెలుసా? తెలియకుండా ఆయన ఆలోచన నువ్వు ఎలా చేస్తావు? ఆయన తలంపులు ఉన్నది తెలియకుండా నువ్వెలా నడిపిస్తావు? మోసం చేసేది అందుకే కదా సాతానుగాడు నిన్ను. ఇట్లా పడిపోతున్నావు అంతే బొట్టలో, ఎలా పడిపోతున్నావు అంతే బొట్టలో. ఎందుకంటే నీకు దేవుని దగ్గర గడిపే అనుభవం లేదు కాబట్టి. దేవుని దగ్గర గడిపే అనుభవం ఉన్నవాడు నాకు మైక్ ఇవ్వలేదు, నన్ను పిలవలేదు, ఈ ఆలోచన ఉండదు. ఆ ఆలోచన గడిపినా సరే ఉందంటే అది సరిగా గడపట్లేదు. గడిపింది కూడా అది న్యాయబద్ధమైంది, వాక్యానుసారమైంది కాదు. ఎప్పుడైతే ఈ అభిప్రాయం వచ్చిందో వాళ్ళు దేవునితో గడపట్లేదు, ఒకవేళ గడిపినా అది సరైంది కాదు. నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతున్నావు అంతే, నేను గడిపేస్తున్నాను, నేను చేసేయాలి. వాడుకు చొప్పున 3 గంటలు లెగుతావు, వాడుకు చొప్పున సాయంత్రం 3 గంటలు చేస్తావు, వాడుకు చొప్పున రోజుకి 2 గంటలు చేస్తావు, రోజుకు 1 గంట ప్రార్థన చేస్తావు. వాడుక అలవాటు చేసేసుకున్నావు ప్రార్థన కోసం. అందుకే నీ స్వభావం మారదు, నీ మాట తీరు మారదు, నీ బుద్ధి మారదు, నీ ఆలోచన మారదు, ఏది మారదు. కారణం ఏంటంటే 6 నెలలు సహవాసం చేస్తేనే వారు వీరైపోతున్నప్పుడు దేవునితో అంత సమయం గడిపే వ్యక్తి అయితే ఆయనలాగా నువ్వు మారిపోవాలి కదా. ఆయనలాంటి క్షమాపణ వచ్చేయాలి, అలాంటి విధేయత వచ్చేయాలి, ఆయనలాగా లోబడే తత్వం వచ్చేయాలి. తండ్రి ఏం చెప్తాడో దానికోసం కనిపెట్టి అనుభవం ఉండాలా లేదా? లేదు అంటే దాని అర్థం ఏంటి? అంటే ప్రార్థనకి వెళ్తున్నావు కానీ దేవుని దగ్గరికి రానివ్వట్లేదు. మళ్ళీ ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? దేవుడికే. నా కాడి ఎలా ఉంటుంది అన్నాడు? సులువుగా. మరి నీకు ఎలా ఉంది? కాడికి అది భక్తే కష్టంగా ఉంది నీకు. ఇక్కడ కాడి సులువు అన్నాడు. వాడబడాలి. ఏం వాడబడాలి? అసలు దేవుని మనసు ఏంటి, ఏం చెప్తుంది? ఎవరినైనా చూస్తే వాళ్ళందరూ ఒక వ్యక్తి కారులో దిగుతాడు, చప్పట్లు కొడితే నీ మనసు ఏమంటది? నేను కూడా అలా అయిపోవాలి. ఎవరైనా నిలబడి ఆరాధన చేస్తుంటే నీకేమనిపిస్తుంది? అలా అయిపోవాలి. ఎవరైనా వాక్యం చెప్పి అద్భుతాలు చేస్తుంటే నీకేమనిపిస్తుంది? నేను కూడా అలా అయిపోవాలి. అలా అయిపోవడం ఏంటి? దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్న పాత్ర, ఆ పర్పస్ ఏంటి, ఈ పనితనం ఏంటి? నా క్వశ్చన్ ఏంటంటే, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నేను చూశాను అని చెప్పినందుకు ఆ మాటను బట్టే అతను పెద్ద ప్రవక్తగా పేరొందితే మరి నిన్నెప్పుడు చూశాడు? 15 సంవత్సరాలకి ఈయన ప్రవక్త అనే రేంజ్లోకి వెళ్తే జగత్తు పునాది వేయబడక ముందున్న అప్పటి నుంచి ఉన్న దేవుని చూపులు ఈ పాటికి నిన్నేం చేయాలి? సరే, జరుగుతుందా జరగదా? ఏం జరుగుతుంది? దేవుని ఆలోచన జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఏం చేయమంటావు అని నువ్వు అడిగినప్పుడు జరుగుతుంది. మ్యాక్సిమం దేవుని ప్లాన్ నెరవేర్చబడకపోవడానికి కారణం మనం ఒకటి చేసి 10 మందికి చెప్తాం, 10 మందికి కనబడేలాగా చేస్తాం. ప్రార్థన చేసిన ఎదుటివారు పొగడాలి. ఈ పొగడత గురించే చాలా భక్తి జీవితాలు ఏమవుతున్నాయి తెలుసా? రోడ్డుకి అలా అతుక్కుపోతున్నాయండి, తారు అతుక్కుపోయినట్టు అతుక్కుపోతున్నాయి. కదలదు అది. రోడ్డు మీద నుంచి టైర్ వెళ్తుంది కానీ రోడ్డు మీద నుంచి రోడ్డు వెళ్దాం. ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టు అక్కడ ఉండిపోతాయి. ఇక్కడ అంటున్నాడు, తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠించాను. మరి నిన్నెప్పుడు ప్రతిష్ఠించాడు? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను. ఎప్పుడు ఎరిగాడు? అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? గది. అది తప్ప ఇంకా దేవుని ప్లాన్ నీ ద్వారా నువ్వు పాడకపోయినా పర్లా, చెప్తున్నాను కదా, నువ్వు ఆరాధించకపోయినా పర్లేదు, నిన్ను పట్టించుకోపోయినా పర్వాలేదు, నిన్ను ఎవడు పిలవకపోయినా పర్వాలేదు, నిన్ను ఎవరు గుర్తించకపోయినా, అది సంఘములో కూడా మనం గుర్తింపులకి ఎక్కువ ప్రాకులాడుతూ ఉంటాం. అందుకే 10 మందిలో ఎవరినైనా ఏమన్నా అంటే మనం సహించుకోలేము. ఆ గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? 10 మంది నన్ను చూడాలనే మైండ్ ఉన్నప్పుడే. సింగిల్గా ఉన్నప్పుడు ఏడుపు రాదు, తిట్టినప్పుడు. 10 మందిలో ఉన్నప్పుడు ఏడుపు వచ్చేది. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా దానికి బంధింపబడ్డారు. దానికి ఇదే మీకు సూచన, మీరు గుర్తుపెట్టుకోండి. 10 మందిలో ఉన్నప్పుడు నేను గద్దించిన, నేను తిట్టిన, నీలో అసలు అంటే వాళ్ళందరూ చూస్తున్నారంటే మైండ్ లేకుండా ఒబే అవ్వాలి అనే మైండ్ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుని మనసు నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు నీకు అర్థం కాదు.
అప్పటి వరకు దేవుడు ఏమనుకుంటున్నాడని నీకు అర్థం కాదు. అంటే ఇప్పుడు వరకు నువ్వు చేసినవి అని నువ్వు అనుకున్నవే, దేవుడు అనుకున్నవి కాదు. అందుకే కొంతమంది ఇది చేయలేనండి, నేను ఇది నా వల్ల కాదని అనేస్తారు. నాకేమనిపిస్తుంది, ఎంత డేరింగ్ ఉంటే మాట అంటారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. సౌలా, నువ్వు పలానా చోటుకి వెళ్ళి అక్కడ ఉండి నేను వస్తాను అన్నాడు సమూయేలు. నేను వెళ్ళలేనండి అన్నాడా? దేవుడు ఒక ప్రవక్త అన్నాడు, ఆ పుస్తకం తిని నీ నోటికి తీగ ఉంటుంది కానీ కడుపులో సేదుగా ఉంటుంది అంటే నా వల్ల కాదండి అన్నాడా? నా వల్ల కాదు అనే పర్పస్ రెండు రకాలు. ఇప్పుడు ఇక్కడ ఇర్మియా ఏమన్నాడు, అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించు, నేను బాలుణ్ణే, నా వల్ల కాదు. ఇది వేరండి. మళ్ళీ అరే బాబు నీ బాణం తీసుకుని కింద కొట్టరా అన్నాడు ఒక రాజుతోటి. దబా 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 3 సార్లు కొట్టి వదిలేసాడు అంతే. ఆయన కోపం వచ్చింది. లెగమ్మ అన్నాడు. నాన్నగారు నేను లెగలేనండి, ఏమనుకోద్దండి, నేను కడగా ఉన్నానండి అన్నదంతే. కొన్ని లెగుసుంటే విగ్రహం పోదును. కొన్నిసార్లు దైవజనులు చెప్పిన, దేవుడు ప్రేరేపించిన వెళ్ళండి చెయ్యండి ఈ పనిలో ఉండండి అన్నప్పుడు నేను చేయలేనంటే విగ్రహం ఉంది అందులో, నీకు తెలియట్లేదు అంతే. నువ్వు లెగిస్తే విగ్రహం పోతే చక్కగా రాహేలు. అసలు చెప్పాలంటే యోసేపు జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుందండి. యోధాకి ఇవ్వాల్సిన ప్లేస్ అసలు ఎవరికి ఇవ్వాలి? అసలు అతని సమర్పణ, అతని యొక్క ప్రతిష్టత, అతని యొక్క వైరాగ్యం, అతడు దేవుని కోసం ఎదురు చూసిన చూపు, దేవుని ఎడలు కలిగి ఉన్న భయం, దేవుని ఎడలు పెంచుకున్న ప్రేమ, అసలు ఆ 12 మందిలో ఇంకెవరికైనా ఉందండి? 11 మందిలో అసలు ఎవరిలోనే లేదు. నాకు అదే ఆశ్చర్యం. నేను బైబిల్ చదివిన ప్రతిసారి ఇదేంటి యోసేపుకి ఇవ్వకుండా అందరికీ ఇచ్చారేంటి, అసలు ఇవ్వాల్సింది ఎవరికి? యోసేపు కదా. అప్పుడు ఒక దైవజనులు చెప్పారు వాక్యం, యోసేపు ఇలా చేశాడు కాబట్టి అందరికీ ఒక్కొక్క గోత్రం అయితే యోసేపు పేరట 2 గోత్రాలు వచ్చాయి అన్నాడు. మనష్షే, ఎఫ్రాయిం. ఇలా 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 వెళ్ళిపోయిందా అనుకున్నాను నేను. కానీ అది కూడా చాలా చిన్నదే యోసేపు జీవితం చేసిన పరిస్థితిని బట్టి. కొన్నిసార్లు రాహేలు చేసిన ప్రభావం అలా చూపుతుంది. రాహేలు శ్రేష్టమైందా, బత్షెబ శ్రేష్టమైందా? కానీ బత్షెబ కడుపున పుట్టిన కుమారుని రాజుని చేశాడు, కానీ యోసేపుని మాత్రం గోత్రాలే కలిపేశారు తప్ప దానికంటూ ఒక ప్రత్యేకత. చాలా బాధ వచ్చింది నాకు చాలాసార్లు. ఏదో చిన్నప్పటి నుంచి నేను బాప్టిజం తీసుకున్న 9 దినాల నుంచి చదువుతున్నప్పుడల్లా అదే బాధపడేవాడు నేను. ఎప్పుడు చదివినా బాధ ఉంటానే ఉండేది. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు దాని గురించి అవగాహన. ఏమో ఇప్పుడు రేస్ చేశాను కదా క్వశ్చన్, దేవుడు ఏమైనా జవాబిస్తే ఇవ్వచ్చేమో నాకు. నువ్వు లెగమ్మా, నేను లెగలేను. నేను దాచుకున్నాను నా ఈగో, నా కోపం, నా ఇష్టం, నా కోరిక, నా అలవాటు. నేను దాన్ని నోటితో ఎవరైనా చెప్పారు అంటే అది దేవుని చిత్తం అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నీకు యాంటీగా ఉన్నప్పుడే మాట. నీకు ఎప్పుడైతే యాంటీగా ఉంటుందో అంటే విరోధంగా ఉంటుందో, నీకు కఠినంగా ఉంటుందో అది దేవుని మాట. ఎందుకంటే దేవుని వాక్యం నీకు విరోధం, శరీరానికి విరోధం. ఆ శరీరానికి విరోధమైన వాక్యంనే నువ్వు అంగీకరించి చేయగలిగినప్పుడు దేవుని మనసును, దేవుని ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నావు అంటే అక్కడ దాకా అనుమతించిన సాతాను అక్కడి నుంచి అనుమతి ఇవ్వలేకపోయింది. మీ నాన్న నన్ను చాలా బాధ పెట్టేశాడు, నా జీతం 10 సార్లు మార్చేశాడు, సో నేను ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను, నన్ను ఇక్కడికి నడిపించిన దేవుడు నాకు ప్రత్యక్షమై పలానా చోటుకి వెళ్ళిపోమన్నాడు అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మా నాన్నతో మాకు పాలు లేదు, మమ్మల్ని అన్యులుగా చూస్తున్నాడు ఆయన, ఆయనతో మాకు సంబంధమే లేదు, పద వెళ్ళిపోదాం అన్నాడు. కానీ వచ్చేమన్నాడు లాబాను? వాళ్ళు నా పిల్లలు, నా ప్రాణం, వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళు నా ప్రాణమే అన్నాడు. రాహేలు లేయ లాబాను ప్రాణం అంట, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఆయన ప్రాణమేనంట. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము అన్యులుగా ఉన్నాం, పాలు లేదు, నీ వెనకాల వచ్చేస్తాం. అంత త్యాగముతో రక్షణలోనికి అడుగు పెట్టిన వ్యక్తివి అలా లెగిసి సమర్పణ కలిగిన జీవితాలు అలా లెగిసి ఉంటే ఎంత బాగుండు. వెంటనే నోటితో చెప్పాడు యాకోబు, ఎవరి దగ్గర దొరుకుతుందో చచ్చిపోతాడు అంటే. లాభానికి దొరకలేదు కానీ దేవుడికి దొరికింది అక్కడ. నేను బాలుణ్ణి ప్రభా, ఈ లెక్క వేరు. ప్రభా నాకు శక్తి లేదు నాయన, నాకు వరం లేదు, నాకు బలం లేదు, ఇది లెక్క వేరు. కానీ దేవుడు పలానాది చేయమన్నప్పుడు కూడా అది నేను చేయలేనంటే నా సేవకుడే గుడ్డివాడు. ఎందుకు గుడ్డివాడు తెలుసా? దేవుని మనసును చూసి చేయడు, వాడిని చూసుకుని చేసుకుంటాడు. అందుకే వాడి శరీర ఆకృతిని బట్టి పనులు జరుగుతాయి. శరీర ఆకృతిని బట్టే పని జరగాల, లేకపోతే శరీర ఆకృతిని మించి జరగాల పని. మ్యాక్సిమం ఏమనుకుంటారు? మేము ఆడపిల్లలం కదండి, ఆడపిల్లల పని దాటి మేము ఎలా చేయగలుగుతాం? ఒక మాట చెప్పిన, లారీలు తోలుతున్నారు ఆడపిల్లలు, వారి ఆకృతి అది, బరువులు మోస్తారు. అంటే డ్యూటీ దగ్గరకు వచ్చేసరికి శరీర ఆకృతిని మించి జరుగుతుంది. బాధాకరమైన విషయం చెప్పిన, మందిరం దగ్గరకు వచ్చాకే స్త్రీ అని కనబడుతుంది. దేవుడికి చెప్తున్నావు, నేను ఆడపిల్లను ప్రభువా, నా శరీరం ఎలాంటిది ప్రభువా. ఒక మాట చెప్పిన, బైబిల్లో దేవుడు పని అప్పగించినప్పుడు స్త్రీ లేదు, పురుషుడు లేదు, అందరికీ ఒకలాగా ఇచ్చాడు. వాళ్ళు మోయగలిగిన పని ఇచ్చాడు, వాళ్ళు అది చేశారు, వాళ్ళు ఆ పని చేయగలిగారు. లేకపోతే రహాబ్ ఏంటండి అంతమందిని తీసుకురావడం ఏంటి? సమర స్త్రీ ఏంటి ఊరిని తీసుకురావడం ఏంటి? అసలు మాట్లాడగలిగిన స్థితి ఉందా?
సమరయులు అంటే దాని అర్థం ఏంటి? వెలివేయబడిన వారు, దూరం చేయబడిన వారు. వెలివేయబడ్డానన్న చోట నోరు తెరవగలుగుతామా మనం? అది మించి ఊరిని రాకొచ్చిందంటే అంటే వచ్చేసారా? నన్ను యేసుప్రభు ఇలా అన్నాడు, ఆయన ప్రవక్త కాదా అని చెప్పిందా? ఇంకా శిష్యులతో సంభాషణ జరుగుతుంది. విచిత్రం చెప్పిన, శిష్యులు వచ్చే సమయానికి అప్పుడే స్త్రీ వెళ్ళింది. వీళ్ళ దగ్గర ఇంకా సంభాషణ జరుగుతుంది. వచ్చేస్తుంది అంతే, తోట అంతా, పంట అంతా వచ్చేస్తుంది చల్లబడి. అసలు ఎలా సాధ్యం అది? డ్యూటీల దగ్గర నీ శరీర తత్వం చూపించవు. 2, మార్కెట్లో శరీర తత్వం చూపించవు, ఇంట్లో శరీర తత్వం చూపించవు. కానీ ఎక్కడ చూపిస్తావంటే కేవలం దేవుని దగ్గర, కేవలం మందిరం దగ్గర. ఏమని అంటావంటే మరి స్త్రీలు బలహీనమైన ఘట్టం అండి, తెలివైన మనుషులు అన్నమాట. మరి అదే బలహీనమైన ఘటం గొడవాడేటప్పుడు బలహీనంగా ఎందుకు ఉండదు? అరిసేటప్పుడు మగవాడి వాయిస్ కంటే స్త్రీ వాయిస్ ఎందుకు లెగుస్తుంది? అక్కడ ఎందుకు ఉండదు బలహీనమైన ఘట్టం? డ్యూటీల్లో ఇక్కడేమో మందిరానికి ఒక్కదానివే రాలేవు, కానీ డ్యూటీలకి మాత్రం అని వెళ్తావు. ఊర్లకి ఒక్కదాని వెళ్తావు. హాస్పిటల్లో ఇక్కడి నుంచి ఇక్కడ కొట్టి దగ్గరికి వెళ్ళావు, ఇంటి దగ్గరనో చర్చి దగ్గర. నేనండి ఎవరిని ఒకరిని పంపించండి పాస్టర్ గారు. కానీ హాస్పిటల్లో ఉన్నారు అనుకోండి, బెడ్ మీద నుంచి రోడ్డుకి, రోడ్డు మీద నుంచి బెడ్ మీదకి, రోడ్డు మీదకి. అంటే ఎక్కడ కనబడుతుంది? అంటే ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మోసం చేసుకుంటున్నారు? బాలుణ్ణి నేను, అది వేరు. కానీ నువ్వు చేయాల్సింది చేయకపోతే ఏం చేస్తాడు ఆయన? సరే బాలుడు అన్నాడు, చెప్పండి ఏమన్నాడు? బాలుడు అన్నవాడిని వదిలేశాడు దేవుడు. నేను బాలుడిని ప్రభా నా వల్ల కాదు అంటే ఏమైపోయాడు ఆ వ్యక్తి? ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తగా ఎక్కేశాడు. నోటి మాంద్యం లేదయ్యా, నాకు మాట్లాడటం చేత కాదయ్యా, నన్ను పంపొద్దయ్యా, నువ్వు ఎవరినైతే పంపాలను వాళ్ళని పంపయ్యా అని బతిమిలాడాడు మోషే. రిజల్ట్ ఏంటి? 20 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చారు. ఒక్క డెక్క విడబడలేదు. నువ్వు భయపడినట్టే భయపడ్డారు, నేను భయపడినట్టే భయపడ్డారు. నేను ఈ రెండే చెప్పాను. బైబిల్లో ఎవరి లిస్ట్ చూసుకుని అదే పరిస్థితి. సౌలేమన్నాడు, నేను కడవారిసాను, నా గోత్రం ఏ పాటిది? దావీదేమన్నాడు, నేను ఏ పాటి వాడిని? అందరేమన్నారు, ఏ పాటి వాడిని. ఎస్, నిజంగా నువ్వు పెంట కుప్పల మీద నుంచో వచ్చావు. నువ్వు పనికిరాని దానివి, పనికిమాలిన దానివి, పనికిరాని వాడివి. నీకు జ్ఞానం లేదు, చదువు లేదు, సంధ్య లేదు, నీకు తెలివి లేదు, లోకంలో ఎలా బతకాలో తెలీదు. అవును, కానీ ఏ రిజల్ట్ చెప్పిన వారి ద్వారా జరిగిన కార్యాలు ఏంటో తెలుసా? అయితే పెద్ద ప్రవక్తలు అయ్యారు, 20 లక్షల మంది ప్రజలు నడిపించారు, రాజులై ఏలుబడి చేశారు, రాజ్యాన్ని శాసించారు. ఇప్పుడు నువ్వు 2 కంబైన్ చేస్తున్నావు. పని చెప్పేటప్పుడు స్త్రీ వస్తుంది, నీ సొంత పనుల దగ్గరకు వచ్చేసరికి స్త్రీ అస్సలు కనపడదు. ఏంటో మందిరం దగ్గరే ఆడవాళ్ళు, దేవుని కొరకే ఆడవాళ్ళు, దేవుని నిమిత్తమే ఆడవాళ్ళు. మిగిలిందంతా మరి యజమానులే చూసుకోవాలి కదండి. మరి ఎప్పుడు యజమానుడి దాటి మనం? కానీ బైబిల్ ఏం చెప్తుంది? బోధ కోసం పోరాడమంటుంది. ఎవరిని? మగవాళ్ళారా మీరే పోరాడండి, ఆడవాళ్ళారా మీరు ముసుగేసుకుని ఇంట్లో కూర్చోండి అని చెప్తుందా? బోధ కోసం పోరాటమే చేయమంది. అలా పోరాటంగా నిలబడ్డారు. అలా బోధ కోసం ఎవరు నిలబడ్డారు? అకుల ప్రిస్కిల నిలబడ్డారు, ప్రాణం ఇచ్చేంతగా నిలబడ్డారు. అసలు మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన, రెండో పని ఏంటంటే దైవజనుడు, మూడో పని ఏదన్నా ఉందంటే మందిరం. అంతే. ఈ 3 పనుల్లో మీరు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటారో ఇంకా అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది దేవుని ప్లాన్ మీ మీద రాయడం. మీకు తెలియకుండానే కొన్ని వరాలు మీలో నుంచి ఆపరేట్ అవుతాయి. ఈరోజు నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, నా వల్ల కాదు అన్నాడు, పెద్ద ప్రవక్తని చేశాడు. నోటి మాంద్యము లేదన్నాడు, 20 లక్షల మంది ప్రజలు పైబడిన జనాంగాన్ని నడిపించడానికి నాయకుడిగా నియమించాడు. నాయకుడు అయిపోయాడు. పైగా కర్ర వేస్తే పాము అయిందంట, ఆ పాముని చూసి పారిపోయాడంట పిరుకోడు. కానీ దేవుడు చెప్తే కూడా నేను వెళ్ళలేను నాయన, నా వల్ల కాదు నాయన, నేను చేయను నాయన, నేను ఉండను నాయన, నాకంటూ కొంచెం ఇది ఉంది కదా నాయన, నేను ఉండలేను, చేయలేను. సడన్గా దేవుడు ఎక్కడికైనా ఒరిస్సా కానీ బీహార్ కానీ వెళ్ళిపోమంటే అక్కడ మనలాంటి రైస్ ఉంటుంది. కేరళ వెళ్ళిపోమంటే కొబ్బరి నూనె అక్కడ. ఇతర దేశాలు వెళ్ళిపోతే నూడిల్స్లు బర్గర్లు తప్ప రైస్ ఎక్కడ దొరుకుతుంది మనకి? అంటే నీ కోసం దేవుని పని ఆగిపోయి ఇక్కడ ఉంటావా? ఇప్పుడు అదిగా జరుగుతుంది. మరి ఏమన్నా అంటే వాడబడిపోవాలి. ఇదే ఆలోచన, ఇప్పుడు కూడా ఆలోచన అదే. అసలు వాడబడడం నీ ఆలోచనలో ఉండకూడదు. నేను కనబడాలి. చాలా మంది జీవితాలు ఎందుకు పతనమైపోతున్నాయో తెలుసండి? దేవుని అనుకున్న పర్పస్ని వారు దాటి వారు అనుకున్న ప్లాన్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడి మార్గంలో వారు కొన్నిసార్లు పెళ్లి సంబంధాలైనా, కొన్నిసార్లు పెద్దలో అయినా ఫోన్లో మాట్లాడరు.
కలుద్దామండి, కూర్చొని మాట్లాడు. ఫోన్లో సంభాషణ అవదా? ఫోన్లో కూడా సెట్ అవ్వదు, సిట్టింగ్ వేయాలి. మరి నువ్వు వేసావా దేవునితో సిట్టింగ్? ప్రార్థన గది ఉంది అసలు? మరి ఏం జరుగుతుంది ప్రార్థన గది లేకపోతే? నీ కోపాలు నెరవేరుతాయి, నీ ఈగోలు నెరవేరుతాయి, నీ నిర్ణయాలు నెరవేరుతాయి. ఎక్కడుంది దేవుని పని? అడిగేవాళ్ళు ఎవరున్నారు? అసలు అడగడం కూడా ఏం అడగాలి? ఏం చేయమంటావు ప్రభు అని అడగాల. వాడేసుకో, దేశాలు తీసుకెళ్ళిపోయి వాడేసుకో, రాష్ట్రాలు ఏంటి వాడుకోవడం ఏంటి? బాప్తిజం ఇచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో కంటే గొప్పవాడంట. అంటే దాని అర్థం ఏంటి? అంత గొప్పగా వాడబడ్డాడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ప్రజల దృష్టిలో వాడబడిలో అంటే ప్రతి ఏరియాలో తనే ఒక కుండీ చేసేసి బాప్తిసాలు అక్కడ ఇచ్చేది. దేవుని దృష్టిలో వాడబడాలనుకున్నాడు కాబట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ యోర్దాను నది దగ్గర ఉన్నాడు. అదే పొజిషన్లో నేను ఉంటే గనక ఇక్కడ ఇస్తున్నాను బాప్తిసాలు, ఆ ఊరికి వెళ్ళి ఇచ్చేది, ఈ ఊరికి వెళ్ళి ఇచ్చేది, ఆ ఊరికి వెళ్ళి ఇచ్చేది. అది కాదు ప్లాను. ఏ ఊరు వెళ్ళాలనేది నీ నిర్ణయం కాదు. దేవుడు చెప్పాలి, దేవుడు చూపించాలి, దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలి అంటే అంతవరకు ఎవరు మాట వినాలి నువ్వు? ఇంకెవరున్నారు? దైవజనుడు తప్ప ఇంకెవరు లేరు. దైవజనుడు మాట తూచా తప్పకుండా వీళ్ళు వినగలుగుతారు అంటే ఇంకా అంతే, అక్కడ సెట్ అయిపోయినట్టు. కానీ దేవుని పని వీళ్ళకి ఇది చెప్తే ఖచ్చితంగా దాటేస్తారు, ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మైండ్ వచ్చేసింది. ఇప్పుడు దైవజనుడికి సంఘములో ఎవరికైనా పలానా పని చెప్తే ఖచ్చితంగా చేస్తారన్న నిశ్చయిత ఉందా? దైవజనుడి దగ్గర నీ సాక్షి లేనప్పుడు దేవుడు ఎలా ఇస్తాడు నీకు? ఏమండి దేవుడు ఎలా ఇస్తాడు? పాస్టర్ గారు మీరు వెళ్ళిపోతున్నారు, కానీ ఏంటండి వెళ్ళిపోతున్నారు? మేము మందిరానికి వస్తాం, డ్యూటీలకి వెళ్తాం, చక్కగా ఇంట్లో గుడ్లు మాంసము తెచ్చుకొని తిని హ్యాపీగా పడుకుంటాం. ఇదేనండి మాకు కావాల్సిన భక్తి. నేను నీ గురించి మాట్లాడట్లేదు. అలా అనుకునే వ్యక్తి అయితే నేను నీ గురించి మాట్లాడట్లేదు. నీకు సంబంధించింది కూడా కాదు వాక్యం అయితే. ఇది ఎవరి కోసం అంటే, నేను పుట్టానంటే నా పుట్టికి ఒక పరమార్థం ఉంది, నా ఎడల ఆశ్చర్య కార్యాలు చేశాడంటే ఒక పర్పస్ ఉంది. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా దేవుడు బతికించుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరు. ఎందుకు బతికించుకున్నాడో? ఆయనతో గడిపి ఆయన మనసులో ఏముందో అది తెలుసుకొని అది భూమి మీద ఆయన నామ మహిమ నిమిత్తం చేస్తావని ఆయన చేత బతికింపబడి నేను అది చేయను, నేను ఇలా చేయను, నేను ఇలా ఉండను అని చెప్పడానికి కాదు. దైవజనుడు మాట చెప్పాడంటే దాన్ని రిజెక్ట్ చేసావంటే అసలు నీకు ఎన్ని గుండెలు అనుకోవాలి? దైవజనుడు మాటనే నీకు సీరియస్నెస్ లేకపోతే ఇక దేవుని మాట నీకు సీరియస్నెస్ ఎలా ఉంటుంది? అమ్మ వచ్చి ప్రేయర్ చేయండి అంటే ఇప్పుడు అవదు పాస్టర్ గారు, పలానా చోటుకి వెళ్ళిపోతాం, ఇప్పుడు ఎలా అవుతుందండి? అవుదా? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? అసలు పుట్టకూడదు కానీ 13 సంవత్సరాల తర్వాత పుట్టావు అంటే అర్థం ఏంటి? కన్నవారి గురించి కాదు, పుట్టిన నీ మీద ఉంది ప్లాను. నిన్ను ఎవరైతే కన్నారో వాళ్ళ జీవితంలో ఉండే పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఉంటాయి. నేను 4 నెలల్లోనే చచ్చిపోవాలి, గ్యాస్ లీక్ అయిపోయి కాలిపోయి చచ్చిపోవాలి, లిఫ్ట్ పడిపోయి చచ్చిపోవాలి, లారీ పల్టీ కొట్టినప్పుడు చచ్చిపోవాలి. ఇన్ని ఆశ్చర్యకార్యాలు ఎందుకు చేసావయ్యా అంటే నీ పట్ల నేను బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాను. దేవుని పర్పస్ ఎలా జరుగుతుంది? ఒకటే, నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు మాత్రం. కొంతమంది ఇలా ఫీల్ అవుతారు, ఎలాగో తెలుసా? స్వార్థ చేసేది, దేవుని పని చేసేది, చెయ్యాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఎక్కువ ఉండాలి. ప్రార్థన ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? మామూలు ప్రార్థన సరిపోదు, ఉపవాస ప్రార్థనలు ఉండాలి. ఎందుకంటే చాలా కాలం దూరం అయిపోయాం కదా, ఉపవాస ప్రార్థనలు ఉండాలి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు చేయాలి? ఇప్పుడు అవదు కానీ ఒకరు వారం రోజుల నుంచి స్టార్ట్ చేద్దాం, వారం రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం. ఈలోపు ప్రార్థన కూడా చేయాలి. కనీసం ఉపవాసం ఏంటి? ఇప్పుడు ప్రార్థన చేయలేని వ్యక్తివి ఉపవాసంతో నువ్వు కలిపి చేసేస్తావా? ఇంకా సహాయం వచ్చేది ప్రార్థన అంటే నీకు. మోసం. సాతానుగాడు ఎలా మోసం చేస్తున్నాడు చూసారా? చాలామంది వాళ్ళ భార్యల కోసం బతుకుతారు, వాళ్ళ భర్తల కోసం బతుకుతారు, వాళ్ళ పిల్లల కోసం బతుకుతారు, వాళ్ళ ఇళ్ళ కోసం బతుకుతారు. చాలామంది నేను దానికోసం బతుకుతున్నాను, దీనికోసం బతుకుతున్నాను. బైబిల్లో ఎక్కడుంది నువ్వు పలానా వ్యక్తి కోసం పుట్టావు అని? ఎక్కడుంది? జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మరణించిన వాని కొరకు బ్రతకాలని దేవుడు తన బలియాగాన్ని మన ముందు పెట్టాడు. అంటే బ్రతికే ప్రతి మనిషి ఎవరి కోసం బతకాలి? అందుకే ఆయన శిలువలో చనిపోయింది. ఎన్ని రెఫరెన్స్లు కావాలి నీకు? దేవుని కోసమే నువ్వు పుట్టావనడానికి. నేను బ్రతికినా చనిపోయినా దేవుని కోసమే, నేను భోజనం చేసినా భోజనం చేయకపోయినా దేవుని కోసమే. ఇలా ప్రతి భక్తుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏం చేసినా దేవుని కోసమే. నువ్వేం చేసినా పిల్లల కోసమే, నువ్వేం చేసినా ఇల్లు కోసమే, నువ్వేం చేసినా కుటుంబం కోసమే, నువ్వేం చేసినా అమ్మ నాన్నల కోసమే, నువ్వేం చేసినా భర్త కోసమే, నువ్వేం చేసినా భార్య కోసమే. ఉన్నారా ఇక్కడ దేవుని మనసును తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు? దేవుని హృదయంలో ఏముందో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నువ్వు ఊహించుకుంటే అవ్వదు, గదిలోకి వెళ్తే అవుతుంది. ఎలా చేసి ఎలా ఊహలుగా మానే ముందు గదులోకి వెళ్ళి మోకాళ్ళు వేయి, ఓ మూలకెళ్ళి మోకాళ్ళే. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం కాదు. నువ్వు అనొచ్చు, నేను ఆడదాన్ని, నేను అనారోగ్యంగా ఉన్నదాన్ని, చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఎవరితో ఎలా మాట్లాడేది తెలీదు. ఇదిగో ఇర్మియా అదే మాటలు మాట్లాడాడు, మోషే అదే మాటలు మాట్లాడాడు, దావీదు, సౌలు
ఇలా ప్రతి ఒక్కరు అయ్యే మాటలు మాట్లాడారు, కానీ వాళ్ళ రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? మహిమకరంగా ఉంది రిజల్ట్ మాత్రం మహిమకరంగా ఉంది. నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు, అయితే రిజల్ట్ కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుడు చెప్పే పని చేయకపోతే ఎలాగా? గిద్యోను, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అయ్యా, నేనే పట్టువాడిని. కానీ ఏం చేశాడు? ఒక్క శత్రువును కూడా మిగిలించకుండా ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడడానికి చంపేశాడండి. సంహరించాడు, శత్రువులందరినీ సంహరించాడు. ఎలా సాధ్యం? అంత బలం ఉందా? లేదు. కానీ దేవుని వాక్యం వచ్చాక బలవంతుడిగా మార్చింది. ఏం చేయాలి మరి? ఆయన చెప్పింది చేయడమే గిద్యోని పని, ఆయన చెప్పింది చేయడమే మోషే పని, ఆయన చెప్పింది చేయడమే ఇర్మియా పని. ఇర్మియాకి దేవుని వాక్యం రావాలంటే ఎవరితో గడపాలి? ఇర్మియా ఎంతగా గడిపితే పెద్ద ప్రవక్తలు ఒకటిగా ఎంచబడతాడండి. ఇశ్రాయేలు ప్రజలు నడవాల్సిన మార్గం ప్రజలకు తెలియాలంటే మోషే ఎవరితో గడపాలి? నీ కుటుంబం నడిపించబడాలంటే నువ్వెవరితో గడపాలి? నువ్వెవరితో గడుపుతున్నావు? కనీసం ఆ పేపర్గా గోడకు అతికించబడలేవా? నువ్వు ఒకదానికి స్టిక్ అవ్వలేవా? ఒకదానికి స్టిక్ అవ్వలేవా? దైవజనుడు మాట వినాలి అని స్టిక్ అవ్వలేవా? ఏం చెప్తే అది చేయాలి అది స్టిక్ అవ్వలేవా? సంఘములో నాకు అప్పగించిన పని 600 106 పరిస్థితులన్నీ తలకిందులైపోయినా నేను మాత్రం ఆ పని చెయ్యాలి అని ఒకదానికి స్టిక్ అవ్వలేవా? స్టిక్ అవుతేనే కదా రాస్తాడు. మోషే రా అన్నాడు, 40 రోజులు స్టిక్ అయి ఉన్నాడు కాబట్టి ముఖం వెలిగిపోయింది, రాతి పలకలు తీసుకుని వచ్చాడు. ఆజ్ఞలు, దేవుని చేవరాత ఎవరికైనా ఉందా? దేవుని చేవరాతని భూమి మీదకి తీసుకురాగలిగినట్టుకి మోషే తీసుకురాగలిగాడు. తుప్పు పట్టేసి ఉంటుంది ప్రార్థన గది. ప్రార్థన చేయమని వాడుగ్గా చేస్తే తప్పమ్మా, వాడుగ్గా చేయకు. పద్ధతిని మార్చుకునేలాగా చెయ్యి. జీవితాన్ని నువ్వు గడిపావంటే నీ క్రియలు చెప్పాలి. నేను గడుపుతాను లేదు మీకు తెలియాలేంటండి? తెలియాలి. ప్రార్థన గదిని సిద్ధపరచుకోండి. ప్రైజ్ లార్డ్. దేన్ని సిద్ధపరచుకోవాలి? నా వల్ల కాదు అన్న వాళ్ళ జీవితాల్లో రిజల్ట్ వేరుగా ఉంది. ఇప్పుడు చాలా కాలం నా వల్ల కాదని ఆగిపోయావు, కానీ ఏంటది? చెప్పిన పైన మోషేతో నా వల్ల కాదన్నాడు, కానీ ఫరో దగ్గరికి వెళ్ళన్నప్పుడు వెళ్ళాడు. కర్ర పట్టుకున్నప్పుడు పట్టుకున్నాడు, కిందేమన్నప్పుడు వేసాడు. అన్నీ చేశాడా లేదా? ఆ పనులే చేయి నువ్వు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం కష్టమే. నీ చేతిలో ఏముంది మోషే? కర్ర. కిందే పాము అయింది, పామును పట్టుకో, మళ్ళీ కర్ర అయింది. ఆ పని కూడా చేయలేకపోతున్నావు నువ్వు. అంటే దేవుడు ఇప్పుడు వీటి కోసమే చూస్తున్నాడు. ఏంటి? మోషే నీకు కర్ర కిందేమన్నట్టుగా నేను కూడా చెప్తున్నాడు. నువ్వు కొన్ని వదిలేసి రామ్మా, నేను రాను ప్రభా. నువ్వు కొన్ని విడిచిపెట్టి రామ్మా, రాను ప్రభా. నువ్వు ఇంకో చోటుకి వెళ్ళామా, నేను అస్సలు వెళ్ళలేను, నాకు సెట్ కాదు. నువ్వు ఇది చేయమ్మా, అది నేను అస్సలు చేయలేను. ఎందుకు? నేను ఆడపిల్లని. ఎంత బాధాకరం చూసావా? మోషే వెళ్ళలేను అన్నాడు, సరే నేను ఉన్నాను అన్నాడు. కర్ర కింద ఏమంటే కర్ర కూడా కింద వేయలేను ప్రభా అంటే ఎలా ఉంటుంది? సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? ఏ కర్రది? ఎవరి కర్రది? అంటే దేవుడు చెక్కేసి ఇచ్చాడు ఆ కర్ర. అప్పటి వరకు ఆ కర్రతో ఏం చేశాడు? గొర్రెలు కాసుకుంటూ దేవుడు వేసామన్నాడు, వేసాడు, దేవుని కర్ర అయిపోయింది. నువ్వు కూడా వేస్తే నువ్వు దేవుని వ్యక్తి అవుతావు. మనం దేవుని వారం అన్నాడు. ఆమె దేవుని వారం అయితే ఖచ్చితంగా ప్రార్థన గది, చెప్పిన పని అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. నిన్ను బలమైన కార్యాలు చేయమంటలేదు. దేవుని మనసులో ఉన్న చేయాలంటే నువ్వు ఖచ్చితంగా గదిలో గడపాలి. దేవుని స్వరం వినాలి, దైవజనుడి స్వరం అంతే. పక్కోడి స్వరం కూడా నువ్వు వినకూడదు. తెలుసా మీకు? పక్కోడి స్వరం, ఆడి స్వరం, ఈడి స్వరం కూడా వినకూడదు. కేవలం దేవుని స్వరం, దేవుని తరపున ఉన్న దైవజనుడి స్వరం అంతే. అప్పుడు దేవుని ప్లాన్ నీ ద్వారా జరుగుతుంది. దేవుని మందసాన్ని మోసేవారు కావాలి. ఈరోజు ఎవరు ఉండాలనుకుంటున్నారు? వారు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఈ 2 పనులే. ఆమేన్. దేవుడి మాటలు దీవించిన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.